హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంటి కిచెన్. ఈరోజు ఇంటి కిచెన్లో చిన్న చేపల కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా చిన్న చేపల్ని ఈ వీడియోలో చూపించిన విధంగా శుభ్రం చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయిలో 2 స్పూన్ల ఆయిల్ వేసి వేడవ్వనివ్వాలి. ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత కరివేపాకు, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత చిన్న చేపలు వేసుకొని గరిటెతో కలుపుకోకుండా మిక్స్ చేసుకోవాలి. గరిటె యూజ్ చేస్తే చేపలు చిన్న చిన్న ముక్కలుగా అయిపోతాయి. కలిపిన తరువాత మూత పెట్టి కొద్దిసేపు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత మూత తీసి తగినంత ఉప్పు, చిటికెడు పసుపు, 1 స్పూన్ కారం వేసి కలుపుకోవాలి. కలిపిన తరువాత సరిపడా నీళ్లు వేసి మూత పెట్టి ఉడకనివ్వాలి. కొద్దిగా ఉడికిన తర్వాత మూత తీసి మసాలా పేస్ట్ వేసుకోవాలి. మసాలా పేస్ట్ కోసం ధనియాలు, జీలకర్ర, గసగసాలు, దాల్చిన చెక్క, లవంగాలు ముందుగానే మిక్సీలో గ్రైండ్ చేసుకున్నాను. మసాలా పేస్ట్ వేసిన తర్వాత నీరు దగ్గర పడేంత వరకు ఎగరనివ్వాలి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి, చిన్న చేపల కర్రీ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.